కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మీరు నీతులు బోధించడం ఆపండి. మీరు నీతులు చెప్తుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కర్ణాటక ప్రభుత్వ నిధుల్ని కొంతమంది ఉద్యోగస్తులు ఖాళీ చేశారని, ఉద్యోగస్తులు ఆ డబ్బుల్ని మింగేశారని, ఆ 2 బ్యాంకుల్లో ఖాతాలను మూసివేయాలని మీరు ఆదేశాలు జారీ చేశారు. అది చాలా తప్పండి. ఎందుకంటే కొంతమంది ఉద్యోగస్తులు చేసిన పనికి బ్యాంకులపై శిక్ష కక్ష పెంచుకోవడం సబబా? సిద్ధరామయ్య గారు చెప్పండి. మీ కాంగ్రెస్ నేతల్లో కొందరు తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్లా అవుతుందా? అలాగైతే మీరు కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి ఎప్పుడో భారతదేశంలో భూస్థాపితం అయ్యేది కదా! ఎవరో ఇద్దరు ఉద్యోగస్తులు, ముగ్గురు ఉద్యోగం చేసి ఉండొచ్చు. నేను ఒక బ్యాంక్ ఉద్యోగిగా చెప్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా చెప్తున్నాను నేను. మీ యొక్క ఆ డిపాజిట్ చేసిన కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల దగ్గర నుంచి అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అంటాను. కాదని మీరు రుజువు చేయగలరా సిద్ధరామయ్య గారు? బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు చేయలేరండి అది. మీ యొక్క ఉద్యోగస్తులు ప్రోత్సహిస్తే కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోకో, లేకపోతే చెడు అలవాటు ఉండో కొంతమంది దారి తప్పి చేసుండొచ్చు. చేయరని నేను అనట్లేదు. కొంతమంది చేసిన మాట వాస్తవమే. చేస్తారు కూడాను. పరిస్థితులు అట్లా ఉంటాయి. దానికి శిక్ష పడాల్సిందే కాదని అనను నేను. కానీ కొంతమంది చేసిన దానికి బ్యాంకుల్ని బదనాం చేయడం, బ్యాంకుల్ని వ్యవస్థను తప్పుపట్టడం చాలా తప్పండి అది. ఒకటి గ్రహించండి సిద్ధరామయ్య గారు మీరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏమనుకుంటున్నారు? ఇంపీరియల్ బ్యాంక్. ఈ రోజున ఈ 78వ సంవత్సరం మనం జరుపుకున్నాం. మన ఆగస్టు రాజ్యాంగపరంగా ఈ దినోత్సవం జరుపుకోవడంలో ఈ దేశం ఇప్పుడు ఏదో 5th లార్జెస్ట్ ఎకానమీ అయిందన్నారు కదా! దీనికి కారణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కారణం. తెలుసుకోండి సిద్ధరామయ్య గారు. ఏదో అధికారంలో ఉన్నాము, ముఖ్యమంత్రి అని నోరు జారదు దయచేసి. బ్యాంకుల ప్రోత్సాహం ఎంతో ఉంది. అందులో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ప్రాముఖ్యం ఉపయోగించినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగస్తులు చాలా కష్టపడి దేశ ప్రగతికి, దేశ పురోగతికి చాలా కష్టపడ్డారు. తెలుసుకోండి సిద్ధరామయ్య గారు. పొరపాటున బ్యాంకు ఉద్యోగస్తుల్ని తప్పుగా అనకండి. కొంతమంది చేసి ఉండొచ్చు. అంత మాత్రాన బ్యాంకుని తప్పు పట్టకండి, బ్యాంకు ఉద్యోగస్తులు తప్పు పట్టకండి. నిజం చెప్పాలంటే బ్యాంకు ఉద్యోగస్తులు చాలా నష్టపోయారండి మీలాంటి రాజకీయ నాయకుల వలన. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎన్నో స్కీమ్స్ ఇచ్చారు. ఎన్నో ఆయిల్ మోటార్సు, ఎలక్ట్రిక్ ఇంజన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి గొర్రెలు, మేకలు, బర్రెలు ప్రతిదీ ఎన్నో రకాల లోన్లు ఇచ్చారు. ఒక్కదానికి కూడా హామీ లేకుండా, షూరిటీ లేకుండా లోన్లు ఇమ్మని చెప్పి ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగస్తుల్ని మీరు చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా మేము అందరూ ఇచ్చాం. ఎందుకంటే తప్పదు, ఇది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇచ్చాం. లక్షల కోట్లు సిద్ధరామయ్య గారు మీలాంటి కాంగ్రెస్ నాయకుల వలన, పనికిమాలిన నాయకుల వలన చాలా లక్షల కోట్లు బ్యాంకులకు డబ్బు రాలేదండి. ప్రభుత్వం కొంత ఇచ్చింది, కొంత ఇవ్వలేదు. ఆ డబ్బులను ఎవరియండి? మా కష్టార్జితం పైగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న కోట్లాది మంది ప్రజలదండి అది. మీ యొక్క అవివేకం వలన, మీరు చేసిన తప్పుడు పనుల వలన, అన్యాయంగా అక్రమంగా హామీ లేకుండా లోన్లు ఇచ్చి అవన్నీ లక్షల కోట్లు మాఫీ చేయడం వలన అటు డిపాజిటర్లు నష్టపోయారు, ఇటు ఉద్యోగస్తులైన మేము నష్టపోయాం. ఎందుకంటే మాకు గత 25 సంవత్సరాల పైగా నా సర్వీసులో చాలా ఎప్పుడూ లేనిది తక్కువ జీతం పెంచుకుంటూ వచ్చారు. 5 years జరిగే మా సెటిల్మెంట్లో బైపాటి సెటిల్మెంట్ తక్కువ పెంచుకుని వచ్చారు. కారణం మీ యొక్క స్వార్థం, మీ యొక్క అవినీతి భాగోతం. అటువంటి అవినీతి వ్యక్తులు మీరు ఈ రోజున బ్యాంకుని తప్పుపడుతున్నారా? మేము చెప్తా వినండి. నేను 82లో చేరా బ్యాంకులో. ఆ టైంకి చాలా చోట్ల నదుల్లో, బోట్లో ప్రయాణం చేసి బ్యాంకులో ఉద్యోగం చేసేవాళ్ళు నా సోదరులు. అలాగే చాలా చోట్ల పాములతోటి సహజీవనం చేసి ఉద్యోగం చేశారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బస్సులు లేకపోయినా,
ఏమంటారు, రవాణా సౌకర్యం లేకపోయినా చాలా ఇబ్బందులు పడుతూ ఎక్కడెక్కడో, ఎందుకంటే అభివృద్ధి చెందాలి. ఆ గ్రామీణ వాతావరణం అభివృద్ధి, గ్రామీణస్తులు, గ్రామీణులు బాగుపడాలి. ఈ యొక్క లబ్ధి పొందే మార్వాడి వ్యవస్థ, వడ్డీ వ్యవస్థ నాశనం చేయాలి. ఈ బ్యాంకుల వలన అవన్నీ సద్దుమణగాలని ఎక్కడెక్కడో లుక్ అండ్ కాను చాలా మూల అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ బ్రాంచులు ఓపెన్ చేసి ఆర్థిక అభివృద్ధికి దోహదమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మీరు తప్పుపడుతున్నారంటే ఎంత అవివేకం, మీరంత ఎదవలో అర్థమవుతుంది మాకు. ఎందుకంటే అనడం చాలా తేలికండి. కానీ ఆ బ్యాంక్ అభివృద్ధికి ఎంతోమంది సోదరులు, సోదరీమణులు కష్టపడి, శ్రమటోడ్చి, నిద్ర లేక కష్టపడ్డామండి మేము. ఒక సందర్భం లేదు, సమయం లేదు. ఎప్పుడు పనిచేస్తూ ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్ని బాగుపరచాలి, ప్రజలు బాగుండాలని మేము ఎంతో కష్టపడ్డాం. అది నాకు బ్యాంక్ ఉద్యోగం నాకు తెలుసు. కానీ సింపుల్‌గా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్లు మూసేయాలన్నారు. ఎక్కడికెళ్ళినా మీరు ఒకటి గుర్తుంచుకోండి సిద్ధరామయ్య గారు. మీరు ఎక్కడికెళ్ళినా ఒక బ్యాంక్ మూస్తే ఇంకో బ్యాంక్‌లో ఎయాల్సిందే మీరు. మీ దగ్గర అట్టు పెట్టుకోవడం లేదు. తెలుసుకోండి. లేకపోతే మీరేమన్నా స్కాములు చేయాలని చూస్తున్నారా? ఇవాళే చదివాను నేను. ఇంతకుముందు వచ్చింది అపవాదు. కాపోతే ఈ ముఠా భూముల వ్యవహారంలో మీ భార్య, మీరు చేసిన తప్పుడు పనులకి గవర్నర్ గారు మీ మీద ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇచ్చారంటే మీ యొక్క దౌర్భాగ్యం, మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కనుక మీలాంటి అవినీతి పరులు మాట్లాడకూడదు బ్యాంకు ఉద్యోగం గురించి, బ్యాంకుల గురించి. మంచి వాళ్ళు మాట్లాడినా అర్థం ఉంటుంది. కనుక మీరు అర్థం చేసుకోండి. ఎంతో మేము కష్టపడ్డాం. గ్రామీణ వాతావరణం, గ్రామీణ ప్రజలను అభివృద్ధి చేశాం. గ్రామాల్లో కూడా బ్యాంకులు ఓపెన్ చేశాం. ఎంతోమంది సహాయం చేశాం. అటువంటి బ్యాంకులను మీరు తప్పు పట్టొద్దని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఏమైనా చేస్తే మాత్రం మీ యొక్క పతనం తప్పదని హెచ్చరిస్తున్నాను. నిస్వార్థంగా సేవ చేసిన ఉద్యోగులను, డిపాజిట్లను మోసం చేస్తున్న మీ రాజకీయ నాయకులను ఏం చేయాలో చెబుతారా? ఎందుకంటే లక్షల కోట్లు బ్యాంకులు రాలేదు, నష్టాలు వచ్చినాయి. బ్యాంక్ నష్టాలు వచ్చినాయని చెప్పి మాకు జీతాలు పెంచనన్నారు. మేము 1998 సెటిల్మెంట్లో 4 బ్యాంకులు లాసులో ఉన్నాయని చెప్పి మేము తక్కువ జీతం ఒప్పుకొని, వాళ్ళకు కూడా మాతో పాటు సమానంగా భయపడే సెటిల్మెంట్ ఇవ్వాలని చెప్పి 4 బ్యాంకులకి మేము తక్కువ జీతం ఒప్పుకున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే అంత త్యాగం చేసి మేము పనిచేసాం బ్యాంకుల్లో. కానీ మీరు మీ లక్షల కోట్లు దోచుకుంటారు, తప్పులు చేసినా తప్పి తిరుగుతారు. మీరు కానీ యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీ చీఫ్ మినిస్టర్ చేశాడు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఒకళ్ళని ఉన్నాయి. అందరూ చాలా రకాల స్కాములు ఉన్నాయి. అందరూ మా మా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అందరూ గొప్ప వాళ్ళు అంటారు. మీరు చేసిన పనులన్నీ మంచి అంటారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, బ్యాంకులు కష్టపడుతున్నాయి. మీరు దయచేసి లక్షల కోట్లు హామీలు లేకుండా రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు చేయండి. బ్యాంకులు ఎక్కడికో ఉంటాయి. బ్యాంకులో దాచుకున్న ప్రతి పైసా డిపాజిట్ దారుడికి వడ్డీలు ఇంకా పెంచుతారు. ఇప్పుడు 9-8% ఉంది. ఇంతకుముందు 12-11% ఉండేది మా బ్యాంకులోకి వచ్చిన కొత్తలో. ఎందుకు తగ్గింది? మీరు దోచుకున్న డబ్బులకి తిరిగి రాక. అలాగే ప్రతి పైసా డబ్బులు తిరిగి బ్యాంకు వస్తే ఖచ్చితంగా డిపాజిట్లకి ₹2 వడ్డీ ఇస్తారు, బ్యాంకులు ఇవ్వచ్చు. ఆ డబ్బులు మీరు దోచుకున్న డబ్బులు ఇస్తే. కనుక నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి బ్యాంకులను తప్పుపట్ట ప్రభుత్వ బ్యాంకులు తప్పట్టడం లేదు. ప్రభుత్వ బ్యాంకులు లేకపోతే ఈ యొక్క భారతదేశ అభివృద్ధి లేదని నేను చెప్తాను. ఖచ్చితంగా చెప్పను. దానికి కారణం ప్రభుత్వ రంగ బ్యాంకులే. అందులో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలియజేయారా? గమనించండి. బ్యాంకులని ఎంతో ఉన్నతంగా నడిపిస్తున్న ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు. కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకొని ఈ యొక్క సిద్ధరామయ్య గారు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదని నాకు బాధ అనిపించి ఒక బ్యాంకు ఉద్యోగ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే మీరు ఇంకొక బ్యాంకు ఉద్యోగి పంపించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై హింద్.